ఏ డోర్ ది నన్ను ఎవరు చెప్పినా నీకు? ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. ఇది ఉన్నాను ఎవరు చెప్పారు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు? నువ్వు ఎందుకు కొడుతున్నావు అసలు? ఏం చేస్తున్నావు? అది అవుతుంది. ఏ నువ్వు నోర్మి నువ్వు ఎందుకు కొడుతున్నావు అసలు? నీకు ఇది ఉన్నాను ఎవరు చెప్పారు? ఇవ్వతది. నీకు ఇది ఉన్నాను ఎవరు చెప్పారు? ఇవ్వతది. ఇవ్వట్లేదు. ఫోన్ ఫస్ట్ బయటికి చేయలేస్తున్నావు. ఫస్ట్ బయట నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు. ఎందుకు దాంతో మాట్లాడుతున్నావా? నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు. వద్దున నా చెయ్యి చెయ్యి ఎందుకు చెప్తున్నావు అసలు? నాడు నీతో ఏగలేకనే నీతో ఏగలేకనే వేరే దాన్ని తెచ్చుకున్నా. సిగ్గుందా నీకు? సిగ్గు లేదు. సిగ్గుందా నీకు? సిగ్గు లేదు. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. పోయి అక్కడ ఫస్ట్ ముక్కు ఇక్కడ ఇక్కడ ఇవ్వతది. ఇక్కడ ఉన్నాను ఎవరు చెప్పిన అసలు? ఇక్కడ ఉన్నాను ఎవరు చెప్పారు? ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చేస్తున్నావు. నీకు ఎందుకు చెయ్యి నువ్వు చెయ్యి వేస్తున్నావు? నువ్వు దాని మీద చెయ్యకు. నన్నే కొట్టినావు అయిపోయింది. నాకన్నా అదెక్కనా? కొట్టకు నువ్వు అంటే జరుపు. నువ్వు జరుగు ఫస్ట్. ఫస్ట్ స్కార్ఫ్ ది. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? పెట్టుకున్న తప్పు. నువ్వు అవసరం లేదు. నయ్యా నువ్వు నన్ను కొట్టావు. బతుకు ఇష్టంలో కలిపిండు. దానికోసం నన్ను వదిలేసి దానికోసం నన్ను కొడుతున్నావా నువ్వు? అరే అరే నువ్వు ఏమనకని చెప్పినా జరుగు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? రావే నువ్వు. చెప్తున్నా మంచిగా ఉండే చెప్తున్నా. నువ్వు ఇక్కడ బయటకు మంచిగా ఉండే చెప్తున్నా. ఏం చేస్తావు? అరే నువ్వు వద్దని చెప్తున్నా కదా. అయిపోయింది. నేను పెళ్లి చేసుకుని దీంతోనే ఉంటా. దాంతోనే ఉంటా. నా దగ్గర లేని దాని దగ్గర ఏముంది? ప్రేమ ప్రేమ పో. ప్రేమ ప్రేమ పో. తర్వాత ఇట్లా చేయి లేపుతున్నావు. మాట్లాడడానికి ఏం లేదు. అంతా అయిపోయింది. ఇట్లా చేయి లేపుతున్నావు కాబట్టి ఇట్లా కొడతావు కాబట్టి చేసావు కాబట్టి వేరే దాన్ని తెచ్చుకున్నాను. అర్థమైంది. వెనకాల దాచుకుంటుంది. అది సిగ్గులేందా? బయటికి రావు. మాట్లాడదు నీతో ఉండదు. అర్థమవుతున్నా? నువ్వు వీడియోలు ఎందుకు తీపిస్తున్నావు? తీరా వీడియో ఇటువంటి మొగలను ఏం చేయాలి? మేము ఇంతమంది వస్తుంటే కూడా మళ్ళీ దొబ్బేసి కాపాడుతుండు. అరే మీరు ఏం చేసుకో? పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోపోరు. పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోపోరు. పోయి ఏం చేస్తావు? పోలీస్ కోర్టులో కేసు వేసుకోపో. విడాకులు ఇచ్చేసే. నా చేతులాగో గీరకపోతున్నాయి. నువ్వు చెప్పినా కదా. వీడియో ఆపేసి ఫస్ట్ వీడియో ఆపేసి నువ్వు దాని దగ్గర పోకు. దాని దగ్గర పోకు. చెప్పు ఎవరిది నువ్వు? ఎవరైనా ఫైనల్ గా చెప్తున్నా. దీన్నే పెళ్లి చేస్తున్నా. దీంతోనే ఉంటా. నువ్వు ఇలా మీద చెయ్యదు పోవద్దు. సరే వెళ్ళిపో. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకోండి ఏమన్నా వేసుకో. నాకు సంబంధం లేదు. సంబంధం లేదురా మాకు. తీసుకోరు పోరు. మీ అక్కని తీసుకోండి. సంబంధం లేదు. నువ్వు చెయ్యదు. దెబ్బ తాకిందా? ఆమె మీద చెయ్యదు. మంచిగా చెప్తాను. సిగ్గు లేకుండా నవ్వుతుంది. అది నీకు ఎట్లా నచ్చింది? సిగ్గు శరం లేనిది మాట్లాడుతుంటే సిగ్గు లేకుండా నవ్వుతుంది. అది నవ్వుతుంది. అట్లా కొడుతుంది అసలు నాకు అర్థం. 2 రోజులు పరిచయం అరే 2 రోజులు కాదు. అరే 2 సంవత్సరాల దగ్గర నుంచి నువ్వు ఇంకోసారి ఆమె మీద చెయ్యేస్తే మంచిగా ఉండదు. పో. అరే ఏం చెప్పొద్దు. నాకు అర్థం కాదు. అది కూడా 2 రోజులు అయితే నువ్వు కూడా ఏమంటారు నచ్చవు. ఇంకో దాన్ని తెచ్చుకోవడం నీకు ఓకేనా? ఓకే పో. ఆమె చెప్పిన టెంపరరీ వేరేది అవుతాను నచ్చింది అనుకో. దాన్ని ఎప్పుడు పోతాను చెప్పి పెద్ద కేసా? కేసే పో.
నువ్వు ఇస్తుంటావు అనుకోలేను రా. మరి పోవచ్చుగా అక్కడ నా ఎంతో సరే పో ఊరికే మాట్లాడి రూమ్ లో ఒక రూమ్ తీసుకొని సిగ్గులేదా నీకు సిగ్గులేని పనులు చేస్తున్నావు. సిగ్గు మస్తు అనిపిస్తుంది చెప్పినావు పిల్లలు ఇంటే థూ అని ఉంచుతారు ఎగురెగురు ఈమెతోనే ఉంటా ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు. ఈమెతో ఉంటా. ఏం చేసుకుంటా చేసుకోపో ధైర్యంగా నీ ముందర లేవు. అయిందా బాగైందా ఓకే చేస్తున్నా ఏం చేస్తున్నా మంచిగా కామెడీగా ఉంటున్నా మంచిగా కామెడీగా ఫన్ గా మాట్లాడుతున్నా అట్లనే మాట్లాడు నువ్వు కూడా ఏడ్చుకోక కూర్చోదా అది కూర్చో చెప్పినా వదిలేస్తాను పో ఏం చేసుకుంటా చేసుకోపో. ఫోన్ ఇక్కడ మా అమ్మకి ఫోన్ చేస్తా ఫస్ట్ ఇక్కడ నమ్మి చేసుకున్నా కదరా నిన్ను నమ్మొచ్చినా కదరా ఇట్లా కొడతావు కాబట్టి నమ్మి వచ్చినా కదా నమ్మి వచ్చినా కదా నీ దగ్గరికి ఇప్పుడు పొమ్మొచ్చిన నాకు పొమ్మొచ్చిన బాగా చేతులు అక్కడ ఊరి నడు అక్కడ ఊరు అరే చేతులు అక్కడ ఊరు. ఈ కన్నీరు పక్కలనే కన్నీటిలోన కాదని ఉన్నాడు సార్ దెబ్బలు తాకితే బాబా అక్కడ పో నాటకాలు అయితేనే బాగా చెప్తే అర్థమైతలే నేను ఈమెతోనే ఉంటున్నా ఈమెతోనే ఉంటా ఈమెనే పెళ్లి చేసుకుంటా. ఫస్ట్ లేవు దాచుకుంటాం చూడాలి. ఏం మందు పెట్టినవే అరే మీ అక్కనే అరే మీ అక్క కూడా ఒక ఆడపిల్లనే కదా ఆడపిల్లల మీద అట్లా కూడా వెళ్ళే పట్టేసి అది ఆడదా ఆడది కాదా నా కళ్ళతో చూడు మంచిగా ఒక్క నువ్వు పెళ్ళైన ముగ్గులతో ఉంటుంది అదే ఆడదే కాదు అసలు. అయిపోయింది పో సారీ అయిపోయింది బాగా ఇట్లనే ఇప్పుడు ఏం చేయమంటావు? ఆమెనే కావాలి. కేసు ఏదా మేము తీసుకొని వా నా చేసుకోపోర్రా ఏమైనా చేసుకోపోరు పాని ఓలం పాని అందరం ఓలం కలిసి పా ఎక్కడ 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 నీ ప్రేమ ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఏం చెయ్యకే వదిలేసే అంతే చెప్తున్నా బావ అక్క బావ నేను మంచి చెప్తున్నా చుప్చాప్ కూర్చొని మాట్లాడదాం అంతే. ఏం మాట్లాడతావురా ఇంకో దాన్ని అసలు తెచ్చుకుంటావు దానికోసం మా అక్కని ఎందుకు వదిలేస్తాను? నేను ఏమంటున్నా పిల్లలకి నీకు పైసలు ఇస్తా మీరు మంచిగా బతకండి అంతే చూసినా నేను ఆ రోజు చెప్పినా అన్నకు వేరే మళ్ళీ నువ్వు పక్కన కూర్చుంటావు ఎందుకు నువ్వు నా బతుకు నాశనం మరి పక్కన చేసి కూర్చోనికనే ఇష్టం లేనప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపో అంటున్నా కదా అరే నువ్వు ఫస్ట్ లేవా మంచిగా ఉండాలి. అరే నువ్వు మాట్లాడకూడదు రే మన అంటే మీ ఇదిగో మా అక్క అక్క చూడు ఏమైతుంది అరే అక్క నేను చూడరా పాపం అరే ఇప్పుడు ఏం చేద్దాం బా చెప్పు ఏంది ఇది కూడా యాక్టింగ్ అరే సీతో అరే 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 ఈమె ఎందుకు వచ్చిందా సార్ అరే ఈమె మా అక్క బాధ పడుతుందా ఆయన లేపుకోబోరి అరే నీళ్ళు పోయి రజీరా గెట్ పైన కూర్చోడు నువ్వు చేయబట్టే ఇవన్నీ అవుతున్నాయి నేను చచ్చిపోతాను వల్ల కాదు నేను ఉండవు ఇక నా పిల్లలు ఏమైపోతారు నేనేమైపోలే పైసలు ఇస్తా అంటున్నావు కదా పైసలు ఇస్తావా పైసలు ఇస్తాను. దేనికి పైసలు ఇస్తావు నువ్వు పెట్ట- ఎలా పైసలు ఇస్తావు దేనికి పైసలు ఇస్తావు ఆమె ఇంకా నవ్వుతుందేమే నవ్వుతుందిరా ప్రేమతోని ప్రేమతోనా ఆ. సిగ్గులేదు అవి నీకు 10 ఏళ్ళు చూస్తున్నావా? పెళ్ళయింది అని దగ్గర వచ్చి ఉండడానికి నీకు నువ్వు సిగ్గులేదా? ఏమనకు జరుగు ఏ నవ్వకరా నవ్వుతున్నావా సిగ్గులేదురా నీకు నడు మంచిగా చెప్తుంటే అర్థమైతలే మీ ముగ్గురికి నడు చిన్నోళ్ళు ఎక్కువ చెప్తుంటే బతుకు బతుకు అరే, నాశనం అరే, చేసిండు. అరే, అరే, నా బతుకు నాశనం చేసిండు వస్తే ఇక్కడ రా ఇక్కడ మంచితనం చెప్తున్నా ఏవతివే నువ్వు ఏ లయ నువ్వు ఏమనకు ఏవతివి ఏ కొట్టకే నువ్వు ఏవతివి ఏడు కొట్టరా? ఇవి లెక్కలేనా అరే బావా ఏం బాగా లేదు మంచిగా చెప్తున్నా నేను ఉట్టుకునేదానికి మా టైం వేస్ట్ అందరి టైం వేస్ట్ అవుతుందిగా ఏమైంది శాఖ షాక్ అయ్యారా? ఇది వస్తుందా షాక్ అయ్యారా? అనుకున్నావు కదా నాయనా. ఎంత మంచిగా ఉంది చూడు ఇట్లా నమ్ముతావరా అమ్మ కొట్టుడు కొట్టింది నాకు కొట్టుడు కొట్టింది చోటు నీకు సిగ్గులేదా? నాకు ఇలాంటి ప్రాంకులు చేస్తారా ఎట్లుంది ఎట్లుంది మా లవర్ చిన్న లవర్ ఎట్లుంది ఎట్లుంది సేమ్ గల్లా గల్లా తయారు చేసిండు నువ్వు నమ్ముతావు అట్లనే
కాదు రూమ్ లో నాకేమన్నా తెలుసా రూమ్ లో నువ్వు ఎవరితోనైనా వండుకుంటా కాదే మనం వీడియోలు చేస్తామని తెలియదు తెలుసు ఇంత కూడా డౌట్ రాలేదా నా మీద ప్రాంక్ చేస్తున్నా అది చేస్తున్నా నాకు చెప్పి చేస్తావు కదా కాదు మనం ముందే దాడుతుంటే అన్న పైన చెప్పు కాదు నీకు ఎవరు చెప్పారు గీలే చెప్పిర్రు. ఇంక అన్ని తెలిసి మళ్ళీ ముందే డౌట్ ఉంటుందంట ఇంక అన్ని ఇలా చేస్తున్నాం ఇంకే చెప్పి పంపించినాం అసలు ఏం చెప్పినాం తెలుసా ఇంకేదో తీసుకురా పోరా ఇట్లా ఇట్లా ప్రాంక్ చేద్దామా ఇంకే చెప్పి పంపించినాం ఇప్పుడు కాదు ప్రాంక్ అని చెప్పినాక కూడా ఏమంటున్నాడు అదే నిజం చేత పారా నీకు ఎవరు చెప్పి తీసుకొచ్చారు ఈడే కదా ఛీ, నా పక్కనే ఉండి ఇది prank అన్నమాట. అక్క అక్క అనుకుంటా నాకు వెన్నుపూట కోసినావు సో ఈ ప్రాంక్ ఎవరు కూడా తప్పుగా అనుకోకండి గలీజ్ గానీ అస్సలు అనుకోకండి ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మేబీ So, ఈయన కూడా చేస్తాడేమో అని నాకు భయం అయ్యింది వచ్చిన అసలు నేను తెలుసా ఓవర్ యాక్టింగ్ నాకు ఏంటంటే ఇటు పోయి చెప్పమన్నా చెప్పిందని నమ్మదు నా మీద ఏమో వీడియో చేస్తురని ఏమో వీడియో చేస్తురేమో అని నాకు ముందే ప్లాన్ చేస్తురేమో అని అనుకుంటదేమో భ్రమ అనుకున్నా అమ్మ తోడు నిజం అని సరేనే మరి ఓకే ఈ ఇట్లా విగ్గు వీకిందా షాకే కాలేవు అసలు మనం అప్పుడు అర్థమైపోయింది ఆ వీడియో అని అని ముఖం నాకు కొంచెం లైట్ గా కనిపించింది విగ్గు ఇంకా నేను ఆడపిల్ల మూపిల్ల డౌట్ ఉంది నాకు ఫస్ట్ నుంచి పీకిందనే డౌట్ అయిపోయిందా అక్క ఇట్లా అవుతుందని సరే ఇది అన్నమాట ఎవరు కూడా తప్పుగా అనుకోకండి గలీజ్ అనుకోకండి Only ఒక awareness. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ అవేర్నెస్ ఏంటంటే చాలా మంది ఇలాంటి కథలు పడుతున్నారు ఇలాంటి కథలు పడకండి ఉన్న వైఫ్ని అయితే మంచిగా చూసుకోండి అండ్ ఇప్పుడు కింద కామెంట్ పెడతాం నీకు కూడా ఇలాంటిది అవుతుందని నేను అస్సలు చేయనమ్మా నాకు చాలా ఇది ఒక్కటి ఉంది అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకొకటి వచ్చింది అనుకో. అంతే చంపేస్తారు నేను నరికేస్తా అంతే సో వీళ్ళైతే తయారు చేయడానికి మస్తు తిప్పలు పడ్డాం మేమే అన్నమాట చూడండి కళ్ళు మూయి. ఇట్లా ఎవరు నేను అసలు నిజంగా చెప్పాలంటే కనిపెడుతుంది అనుకున్నా ఎందుకంటే మేము రెగ్యులర్ గా యూట్యూబ్ వీడియో చేస్తాం మీకు తెలిసిందే ప్రాంక్ వీడియో చేస్తాం కదా అనేసి కనిపెడుతుందేమో అనుకున్నా కానీ ఓవర్ యాక్టింగ్ అని నిజం చెప్పాను నువ్వు కావాలని కాదు, ఇది చేసినావా? ఎవరితో కూడా ఇల్లు తెలుసు. అది కాదు నిజం చెప్పు కనిపెట్టు నువ్వు కావాలని చేసినావు కదా ఏ నేను కనిపెట్టలేదు నిజం తర్వాత చెప్పు. లాస్ట్ లో నాకు కొంచెం కొంచెం విగ్గులాగా అందుకే పీకినావు? పీకితే నిజం చెప్పు ఫస్ట్ నువ్వు డౌట్ రాలే కాదే మనం వీడియో చేస్తామని తెలుసు నీకు ఇంత కూడా ప్రాంక్ అని డౌట్ రాలేదా అంటే నువ్వు అప్పుడప్పుడు సీక్రెట్ గా పోయి మాట్లాడతావు కదా నిజంగా ఉందేమో అనుకో. కొట్టుడు కొట్టింది. మళ్ళా కొట్టుడు కొట్టింది. చూసినా మళ్ళా కొట్టుడు కొట్టింది. ఇది అన్యాయం. ఇది guys, ఎట్లా అనుకో ఎట్లా ఉందో ఎప్పటికి కొడితేయో చౌ ఇవ్వమంటుందో చెంపెర్రా ఇన్ని కూడా పాపం సో నాకేం తెలుసు నువ్వు ఆడపిల్ల. సో మా ప్రాంక్ వీడియో ఎట్లా అనిపించింది చెప్పండి ఎవరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తాం బ్యాడ్ గా అనుకోకండి అవేర్నెస్ కోసం ఇలాంటి ఎవరు మగపిల్లలు చేయకండి జస్ట్ ఎంటర్టైన్మెంటే ఒకటే పెళ్ళం మనకి ముద్దు అన్నమాట ఇద్దరు పెళ్ళాలు వద్దు మనకు ఒకటే పెళ్ళం ముద్దు మనకి కాదు నాకు నాకు ఎవరిది వాళ్ళకి అంతే ఎవరు అలాగే అవును ఎవరి పెళ్ళం వాళ్ళకే ముద్దు ఇద్దరు పిల్లలు వద్దు ఇది గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ లో మీ సంసారాలు మంచిగా ఉంటాయి కొత్త వాళ్ళు వచ్చి అట్రాక్ట్ చేసి అనుకోండి మన సంసారం పిల్లలందరూ ఆగమైపోతారు పిల్లల గురించి వైఫ్ గురించి ఆలోచించండి ఒక వైఫ్ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఎవరైనా సరే మనం పెళ్లి చేసుకుందంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అన్నదమ్ములని వాళ్ళ ఆస్తుల్ని అన్నిటిని వదిలేసి మన కోసం పొద్దుగాలు లేచినప్పటి నుంచి నైట్ వరకు మన కోసం కష్టపడుతుంది మన అమ్మ కోసం మన నాన్న కోసం అని కష్టపడుతుందో అర్థం చేసుకో మన సొంత బ్లడ్ రిలేషన్ మన చెల్లె అక్క తమ్ముడు అన్న అమ్మ నాన్న అంత కష్టపడకుండా జీవితాంతం మనతో తోడు ఉండేది అనేది మన వైఫ్ ఒక్కతే సో మన వైఫ్ సీరియస్గా మాట్లాడుతుంటే మన వైఫ్ గురించి మా ఎవరి వైఫ్ గురించి అలా ఆలోచించుకోండి మా ఎప్పటికైనా సరే వైఫే అన్నిటికన్నా మంచిది సరే వేరే రిలేషన్షిప్ తోనే ఉండదు సారీ సారీ నువ్వు చెప్పాలి సో గాయస్ ఎట్లా ఉందో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేతులు ఎత్తురా. చేయండి కామెంట్ బై 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 బై